ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉప్పు మానమని నేను ఒక్కడనే చెప్తూ ఉంటాను. మీకు ఇష్టమైన ఉప్పును మానమయ్యేసరికి కష్టమనిపించి చాలామంది దీనివల్లే ఈ ప్రకృతి విధానాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. నన్ను కూడా ఉప్పు మానమంటున్నానని చాలామంది అదెట్లా సాధ్యమని కూడా బాధపడుతూ తిడుతూ కూడా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా బరువు పెరిగిపోవటం అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు జరుగుతుంది. సమాజంలో 3/4 మంది ఎవరిని తీసుకున్నా ఒబిసిటీ. ఈ ఒబిసిటీకి సాల్ట్ అతి ముఖ్యమైన కారణం. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, మరి చాలామంది లైట్గా తీసుకుంటారు, పక్కన పడేస్తారు. ఈరోజు చాలామంది మరి పరిశోధనలు చేస్తుంటారు కదా, సాల్ట్ తినటం వల్ల కూడా వెయిట్ పెరుగుతారని. ఒక స్పెషల్ పరిశోధన మీకు 1243 మంది మీద చేసింది. ఉప్పు తినటం వల్ల బరువు ఎట్లా పెరుగుతారనేది రీజన్తో సహా మీకు అందించబోతున్నాం. మామూలుగా మనందరికీ సాల్ట్ కావాలి. ఆహార పదార్థాల్లో ఉండే న్యాచురల్ సాల్టే సరిపోతుంది. 84 లక్షల జీవరాశులు బయట నుంచి సాల్ట్ వేసుకోకుండా న్యాచురల్ ఫుడ్ ద్వారా వచ్చే సాల్ట్ని బాడీకి సరిపెట్టుకుంటున్నాయి, హాయిగా జీవిస్తున్నాయి. మనిషి రుచి కోసమని ఉప్పు బయట నుంచి వాడటం అలవాటు పడ్డాడు. ఆ ఉప్పుని 15 గ్రాములు, 20 గ్రాములు, 25 గ్రాముల వరకు ప్రతిరోజు ఉపయోగిస్తూ వెళుతున్నాం. ఏదో బీపీలు, గుండె జబ్బులు, కీళ్ళ జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు వచ్చిన తర్వాత డాక్టర్లు మానమంటే ఆ రోజు ఆలోచిస్తున్నాను తప్ప ఆ జబ్బులన్నీ వచ్చే వరకు మిగతా వాళ్ళందరూ ఉప్పుని సరిపడా తింటూనే ఉన్నాం. మన ఒబిసిటీకి కారణం అంటే ఆయిల్ అని, కార్బోహైడ్రేట్స్ అని, అట్లాగే ఇతర ఫ్యాట్ ఫుడ్స్ తినటం అనేది, ఇవన్నీ కారణాలు అనుకుంటాం. వ్యాయామం చేయకపోవటం అని. సాల్ట్ తినటం వల్ల ఒబిసిటీ పెరుగుతున్నదని ఎవరు అనుకోవట్లేదు కదా. ఎందుకు సాల్ట్ తింటే వెయిట్ పెరుగుతుందంటే మీ అందరికీ తెలిసిన రీజన్. సాల్ట్ లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇది రక్తాన్ని చిక్కపరుస్తుంది. ఇమీడియట్గా ఫస్ట్ చేసే మెకానిజం బ్లడ్ చిక్కబడుతుంది. చిక్కపడ్డ బ్లడ్ ప్రయాణం చేయలేదు. అందుకని ఇమ్మీడియట్గా మన బాడీ ఏం చేస్తుందంటే ఈ చిక్కపడ్డ రక్తాన్ని పల్చగా చేయటం కొరకు నీళ్ళని కోరుకుంటుందన్నమాట. అంటే రక్తాన్ని చిక్కపరిచే గుణం, గడ్డగట్టే గుణానికి సాల్ట్ కారణం. అందుకని మనం తిన్న ఉప్పు బ్లడ్లోకి వెళ్ళి రక్తాన్ని చిక్కపరిచేసరికి దాన్ని పల్చగా చేయటం కొరకు బాడీ ఇమీడియట్గా నీటిని కలిపితే పల్చగా అవుతుంది. అందుకని నీటిని ఎక్కువగా డిమాండ్ చేస్తుంది. అందుకని ఉప్పు ఎక్కువ తినటం వల్ల మీ నీరు అంతా కూడా రక్తంలో చేరి రక్తాన్ని పల్చగా చేస్తుంది. 1 గ్రాము ఉప్పుకి 80 గ్రాముల నీళ్లు పల్చగా చేయడానికి కావాలి. ఇది లెక్క. అందుకని మీ లోపల వాటర్ అంతా కూడా బ్లడ్లోకి ఎక్కువ వెళ్ళిపోయి పట్టేసి సాల్ట్ ఎక్కడుందో అక్కడ వాటర్ ఎక్కువ వెళ్ళి డిపాజిట్ అవుతుంది. మీకు దాహం ఎక్కువేసి మీరు నీళ్లు తాగేస్తుంటారు ఉప్పు తినే కొద్దీ. ఈ నీళ్ళన్నీ వెళ్ళి ఆ బ్లడ్లో ఎక్కువ ఉండిపోతాయి. అందుకని బ్లడ్లో వాటర్ పర్సంటేజ్, సెల్స్లో వాటర్ పర్సంటేజ్ సాల్ట్ వల్ల పెరిగిపోతూ ఉంటుంది. వాటర్ డిపాజిషన్ మీకు పెరుగుతుంది. 1 గ్రాము ఉప్పు మీ లోపల నిల్వ ఉందంటే 80 గ్రాముల నీళ్లు మీ లోపల పేరుకుంటాయి. అందుకని ఈ రకంగా వెయిట్ పెరిగిపోతుంది అనేది ఒక రీజన్. అతి ముఖ్యమైన రెండో రీజన్ ఇప్పుడు చెప్పబోయేది. ఈ సాల్ట్ని మనం తినటం వల్ల పొట్టలో నుంచి, ప్రేగుల్లో నుంచి సాల్ట్ లివర్లోకి వెళ్ళి లివర్లో కొన్ని మెకానిజమ్స్ని మార్పు చేస్తున్నదట. ఆ మెకానిజమ్స్ని ఏమని తెలియజేశారంటే ఆల్డోస్ రిడక్టేస్ మరియు పోలియోల్ పాత్వే. వీటి ద్వారా మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా మారిపోతున్నదట సాల్ట్ వల్ల. ఇది స్పెషల్గా సైంటిస్టులు, నాబోటి వారికి ఇట్లాంటి స్టడీ చేయలేం కదా, కనిపెట్టలేం. వాళ్ళు స్పెషల్గా సాల్ట్ తినటం వల్ల వెయిట్ ఎందుకు పెరుగుతున్నారంటే ఈ పోలియోల్ పాత్వే ద్వారా, ఆల్డోస్ రిడక్టేజ్ ద్వారా ఈ గ్లూకోజ్ అంతా కూడా ఫ్రక్టోజ్ కింద ఎక్కువ కన్వర్ట్ అయిపోతుందట. ఫ్రక్టోజ్ ఎక్కువ కన్వర్ట్ అవ్వటం అనేది అసలు జరగదు సహజంగా. ఆహారాల్లో ఫ్రక్టోజ్ ఉంటుంది కానీ లివర్లో మన గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా మార్చుకోదు. సాల్ట్ వల్ల ఫ్రక్టోజ్గా కన్వర్షన్ ఎక్కువ చేస్తుందట. తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతున్నది. అంటే ఇన్సులిన్ పని చేయకుండా అయిపోతున్నది. ఇన్సులిన్ పని చేయకపోతే రక్తంలో ఉన్న గ్లూకోజ్ కణం లోపలికి వెళ్ళదు. కణం లోపలికి వెళ్ళకపోతే రక్తంలోనే గ్లూకోజ్ మిగిలిపోతుంది. రక్తంలో గ్లూకోజ్ మిగిలిపోతే దీన్ని మన బాడీ ఏం చేస్తుంది, లివర్ గ్లైకోజన్ గాను ఫ్యాట్ గాను కన్వర్ట్ చేసేస్తుంది. అందుకని కణము లోపల గ్లూకోజ్ వెళ్ళనందువల్ల ఈ గ్లూకోజ్ ఫ్యాట్ కింద ఎక్కువ కన్వర్ట్ అయిపోతున్నది. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ఫ్రక్టోజ్గా మారటం ఒక సాల్ట్ చేస్తున్నది. అందుకని సాల్ట్ వల్ల ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవ్వటం అనేది జరుగుతున్నది. గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్షన్ స్పీడ్ అయిపోతున్నది అని సైంటిఫిక్గా నిరూపించారు.
సాల్ట్ బరువుని ఒబిసిటీని పెంచుతున్నదని ఎవరు ఎప్పుడు ఎట్లా పరిశోధన చేశారనే విషయాన్ని ఆలోచిస్తే 2015 సంవత్సరంలో వుల్ఫ్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ వారు ఈ పరిశోధన చేశారు. 1243 మందిని తీసుకుని 2 గ్రూప్స్గా విడగొట్టారు. ఈ 2 గ్రూపులకి ఈక్వల్ క్యాలరీస్ ఆహారం ఇచ్చారు. ఉదాహరణకి 2400 క్యాలరీలకు ఆహారం కావాలనుకోండి. ఈ 1240 మందికి గ్రూప్ 1కి అందులో సగం మందికి 2400 క్యాలరీలు అట్లా ఇచ్చారు. అంటే క్యాలరీస్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సమానంగా ఇంకొక గ్రూప్కి ఈక్వల్ క్యాలరీస్ ఇచ్చారు. ఒక గ్రూప్కి సాల్ట్ ఇవ్వలేదు, ఒక గ్రూప్కి సాల్ట్ ఇచ్చారు. అంటే ఈక్వల్ క్యాలరీస్ ఫుడ్ 2 గ్రూపులకి ఇచ్చినప్పటికీ సాల్ట్ లేని గ్రూప్కి ఒబిసిటీ రాలేదు, సాల్ట్ తిన్న గ్రూప్కి ఒబిసిటీ పెరిగింది. ఎంత పెరుగుతున్నది అన్నారంటే వీళ్ళు పర్సంటేజ్తో సహా 1 గ్రామ్ ఉప్పు పర్ డేకి చొప్పున ఎక్సెస్ కనుక తీసుకుని అది ఎక్సెస్గా సెటిల్ అయిందంటే ఇట్లా 2 సంవత్సరాల పాటు తీసుకుంటే 28 నుంచి 40% వరకు ఒబిసిటీ వచ్చే అవకాశం వీళ్ళల్లో కనపడింది. 2 ఇయర్స్ స్టడీ చేసేసరికి 28 to 40% ఒబిసిటీ ఈ సాల్ట్ తిన్న గ్రూప్కి ఒబిసిటీ ఇంక్రీజ్ అవ్వటం వీళ్ళు గమనించారు. ఈక్వల్ క్యాలరీస్, ఈక్వల్ వ్యాయామాలన్నీ కాంపిటీషన్ కదా ఇక్కడ. అంటే పరిశోధన అనేసరికి సమానంగా అన్ని లైఫ్ స్టైల్ అంతా ఉంచాలి. ఒక్క సాల్టే డిఫరెన్స్ తప్ప ఏమీ డిఫరెన్స్ లేకుండా చేస్తారు స్టడీ. ఇలా చేసినప్పుడు 28 to 40% ఒబిసిటీ ఇంక్రీజ్ అయింది సాల్ట్ తిన్నవారికని లండన్ వారు పరిశోధనలో నిరూపించారు. అందుకని మేము కూడా కొన్ని వేల మందిని ఇప్పుడు వరకు కొన్ని లక్షల మంది మీద ఉప్పు లేకుండా తినిపించి మరి ఇన్స్టిట్యూషన్లో కానీ బయట కానీ ఫాలోవర్స్ 30 ఏళ్ళలో మేము ఎంతమందిని చూస్తుంటామండి. అందుకని ఉప్పు లేకుండా తింటే వెయిట్ బాగా తగ్గుతారు, వెయిట్ పెరగకుండా హెల్తీగా ఉంటున్నారు. ఉప్పేసినవి తింటే మళ్ళీ పెరిగిపోతున్నారు. స్పష్టంగా ఆయిల్ లేకుండా తిన్నా కానీ ఉప్పు తింటే పెరుగుతున్నారు, ఉప్పు మానితే తగ్గుతున్నారు. మరి ఇట్లాంటి నేను ఎప్పటి నుంచో కొన్ని వేల మంది మీద లక్షల మంది మీద చూస్తూ చెప్తున్నా అందరూ పెద్దగా ఉప్పుని కంట్రోల్ చేసుకోలేక ఆ రుచికి బానిస అయిపోయి ఏదో తినేస్తుంటాం, సమస్యలు వచ్చాక బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఎక్కడి నుంచో ఆయన ఆలోచించండి. ఉప్పు మనకి ముప్పు. అనేక దీర్ఘ రోగాలకి, ఉబకాయానికి, క్యాన్సర్స్కి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి, రకరకాల సమస్యలకి ఉప్పు కారణం. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే ఉప్పు విషయంలో అంత మంచిదని, ఉప్పు లేని టేస్టీగా చేసుకునే వంటలన్నింటినీ ప్రపంచంలో ఎవ్వరు అందించరు. మంతెన అఫీషియల్ ఛానల్లో ఇప్పుడు ఎన్నో 100 ఎపిసోడ్స్ని మేము అందించాం. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ 0 ఆయిల్ 0 సాల్ట్, కర్రీస్ని, స్వీట్స్, హాట్స్, స్నాక్స్ని, అన్ని ఐటమ్స్ని పంచదార ఇట్లాంటివి లేకుండా అందించినాయి. కాబట్టి అలాంటి ఆరోగ్యకరమైన 0 సాల్ట్ డైట్ ఐటమ్స్ ఎట్లా టేస్టీగా చేసుకోవాలో చూడండి. ఫ్యామిలీ అంతా స్లిమ్గా హెల్తీగా అవ్వటానికి ప్రయత్నిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.